తారాదేవి సాధన మార్చ్ 7th, 8th, 9th డేస్ లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి తారాదేవి సాధనలో మనము ఎంపవరింగ్ ఫెమినిన్ అనే టైటిల్ తో చేసుకున్నాం కదా. అక్కడ కొన్ని ముద్రలు లేదా కొన్ని సింబల్స్, మంత్రాస్ చెప్పుకోవడం జరిగింది. అది కేవలము మన ఫెమినిన్ ఎనర్జీని మనం హైటెండ్ గా ఉంచుకోవడానికి చేసిన ప్రాసెస్ అన్నమాట. వరాస్ ఇప్పుడు ఈ మార్చ్ 7, 8, 9 డేస్ లో చేస్తున్నది కేవలం తారాదేవికి సంబంధించిన సాధన మాత్రమే. ఎవరి తారాదేవి అని అంటే, తారాదేవిని రకరకాల కల్చర్స్ లో రకరకాల వేస్ లో ఆమెది కమ్యూనికేట్ అవుతారు, అంటే ఆమెతో కనెక్ట్ అవుతారు అనమాట. ఉదాహరణకు ఇప్పుడు బుద్ధిస్టులు వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతారు, ఎలా కనెక్ట్ అవుతారు అంటే గ్రీన్ తారా పేరుతో కనెక్ట్ అవుతారు. సో ఆ గ్రీన్ తారాతో కనెక్ట్ అయినప్పుడు వారి యొక్క భాషలో కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని రిచువల్స్ ఉంటాయి. ఇప్పుడు హిందువులలోకి వస్తే గనక తారాదేవి దశ మహావిద్యల్లో 2వ దేవతగా చెప్తాం. సో ఆ దశ మహావిద్యల్లో తారాదేవి సాధన ఒక హైలీ ఎనర్జెటిక్ సాధనగా కూడా పేర్కొంటాం అనమాట. సో ఇప్పుడు ఈ మార్చ్ 7, 8, 9 డేస్ లో ఈ రెండిటిని కలిపి చెప్పటం జరుగుతుంది అనమాట. ఏ కాంబినేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ అండ్ హిందూ ట్రెడిషన్. ఇక్కడ చెప్పిన తారాదేవి తాలూకా సాధనలో కొన్ని అంశాలు, కొన్ని ధ్యాన ప్రక్రియలను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ కి, అలాగే బుద్ధిస్ట్ ద్వారా చెప్పబడినటువంటి కొన్ని మంత్ర, ముద్ర, రిచువల్స్ ని గ్రీన్ తారాని మనము ఛానలైజ్ చేయడానికి వాడతాం అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో 3 days లో మనం గ్రీన్ తారా ఎనర్జీని మన యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ కి కూడా, అలాగే ఇంట్యూషన్ కి, ప్రొటెక్షన్ కి, వీటికి కూడా వాడుకోవడానికి ఉపయోగించవచ్చు. అది గ్రీన్ తారా అంటే. సో గతంలో చేసినది ఇప్పుడు చేస్తున్నది వేరు వేరు అనమాట.